Hello everyone, welcome to RK Tutorial. Friends, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి భారీ రిక్రూట్మెంట్ అయితే ఈ సంవత్సరం మనకు ఉండబోతుందండి. 28,089 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మరి 10th ఇంటర్ డిగ్రీ చదివినటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు అయితే ఇందులో మనకి ఉంటాయి. ఏపీ మరియు తెలంగాణ మీ సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం అయితే ఇందులో కల్పించడం జరుగుతుంది. మరి ఇందులో ఏ ఖాళీలు ఉన్నాయి, ఏ ఉద్యోగానికి ఎవరు అర్హులు అనే వివరాలు మనము కంప్లీట్గా చూసేద్దాము. సో గైస్, తప్పకుండా మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి యూజ్ అయ్యే విధంగా అన్నీ కూడా ఉంటాయి కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? మీ యొక్క టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేస్తే యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? దీని యొక్క పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ముందుగా మనకు చూసినట్లయితే గత సంవత్సరము ఇక చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. గత సంవత్సరం చూసినట్లయితే రిక్రూట్మెంట్లో 10,391 ఖాళీలను 2023 రిక్రూట్మెంట్లో అయితే భర్తీ చేయడము జరిగింది. యాక్చువల్గా ఉన్నటువంటి ఖాళీలు ఏంటండి, 38,480 ఖాళీలు అయితే మనకు ఉన్నాయండి. ఓకేనా? లాస్ట్ ఇయర్ 10,000 ఖాళీలను భర్తీ చేయడం జరిగింది. వారందరికి కూడా ఆఫర్ లెటర్స్ కూడా జారీ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం రిమైనింగ్ 28,000 ఖాళీలను అయితే భర్తీ చేయడానికి మనకు 1 or 2 monthsలో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. కాబట్టి దీనిపైన పూర్తి అవగాహనతో మనము ప్రిపేర్ అయినట్లయితే మనము ఈజీగా జాబ్ సాధించే అవకాశం ఉంటుంది. ఓకే, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ముందుగా మనం చూద్దాం. సో గాయస్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇందులో ఏ ఉద్యోగాలు ఉంటాయంటే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, పీజీటీ అంటారు. నెక్స్ట్ టీజీటీ, ఆర్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, పీఈటీ అన్నట్టు, లైబ్రేరియన్, కౌన్సిలర్, స్టాఫ్ నర్స్, హాస్టల్ వార్డెన్, అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, క్యాటరింగ్ అసిస్టెంట్, డ్రైవర్, ఎలక్ట్రీషియన్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, గార్డెనర్, కుక్, మెస్ హెల్పర్, చౌకీదార్ అండ్ స్వీపర్, వీటన్నిటికి గాను మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. ఫ్రెండ్స్, ఈ ఇయర్ భారీ రిక్రూట్మెంట్ అయితే ఇది అవ్వబోతుంది. చాలామంది అభ్యర్థులకు ఇవి ఒక డ్రీమ్ జాబ్స్గా మనం చెప్పుకోవచ్చండి. శాలరీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఓకేనా? మరి ఇక్కడ 1 by 1 చూసినట్లయితే ముందుగా ప్రిన్సిపల్ పోస్ట్కి నెంబర్ ఆఫ్ పోస్ట్ ఒకటే ఉందండి. ఇది అంటే గత రిక్రూట్మెంట్లో, బట్ ఈసారి ఎక్కువనే ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. 1 per EMRS. మొత్తం 740 పోస్టులు ఉన్నాయి. సారీ, లాస్ట్ టైం 740 పోస్టులు ఉన్నాయి. ఈసారి 1000 వరకు కూడా ఉండవచ్చు. ఓకేనా? 2 లక్షల వరకు శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఏజ్ 50 సంవత్సరాల కంటే దాటకూడదు ఫ్రెండ్స్. ఓకే, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు ఇంకొక 3, ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల వయోపరిమితిని అయితే సడలింపిస్తారు. క్వాలిఫికేషన్స్ ఏముండాలి? మాస్టర్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ బీఈడి కూడా ఉండాలి. ఎక్స్పీరియన్స్ 12 years అడుగుతున్నారండి. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే వైస్ ప్రిన్సిపల్ అండి, దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లాస్ట్ టైం 740 ఉన్నాయి. మొత్తం భారతదేశంలో 740 ఏకలవ్య గురుకుల్ స్కూల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే ఒక్కో గురుకుల్ స్కూల్కి ఒక్కో వైస్ ప్రిన్సిపల్ అండ్ ప్రిన్సిపల్ అయితే ఉండబోతున్నారు. దీనికి కూడా 1,77,000 శాలరీ, 1,77,000 అయితే శాలరీ ఉండబోతున్నట్లుగా అయితే తెలుస్తుందండి. దీనికి కూడా కంపల్సరిగా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారండి. ఓకే, అందరూ కూడా గమనించాలి. బీఈడితో పాటుగా పీజీ కూడా దీనికి కంప్లీట్గా ఉండాలి. ఓకేనా? మరి మనం అందరం కూడా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి ఉద్యోగాల గురించి అయితే చూద్దామండి. అండ్ పీజీటీ అండి, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ అండి. దీనికి కూడా మరి 1,50,000 వరకు శాలరీ అయితే ఉంటుంది, అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఫ్రెండ్స్. ఓకేనా? 55 సంవత్సరాలు అయితే 50 సంవత్సరాలు దాటకూడదు. ఒకవేళ మీరు ఈఎంఆర్ఎస్ ఎంప్లాయీ అయితే 55 సంవత్సరాల వరకు కూడా చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మరి దీనికి మాస్టర్ డిగ్రీ ఉండాలండి, అంటే పీజీ ఉండాలి, కంపల్సరిగా బీఈడి కూడా చేసి ఉండాలి. 4 years డిగ్రీ కోర్స్ చేసి ఉండాలండి. బీఈడి ఈజ్ నాట్ రిక్వైర్డ్ అంటూ తెలియజేశారు. బీఈడి కూడా అవసరం లేదు. బీఈడి డిగ్రీ ఇన్ కేస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ 4 years ఉన్నట్లయితే అవసరం లేదు, బీఈడి కూడా అవసరం లేదంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే బెటర్. నెక్స్ట్ టీజీటీ టీచర్స్ అండి, కంప్యూటర్ సైన్స్ పీజీటీ, దీన్ని కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్
ప్రతి డిపార్ట్మెంట్ నుంచి 740 ఖాళీలు అయితే ఉండడం చూడవచ్చు. 1,50,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుందండి. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఐటీ కానీ ఎంసీఏ ఉన్నవారు ఎలిజిబుల్ అండి, లేదా ఎంఈ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఉన్నవారు కూడా ఎలిజిబుల్ అండి. మరి ప్రొబేషన్ పీరియడ్ 2 years అయితే ఉంటుందండి, అందరూ కూడా గమనించాలి. అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అడగడం లేదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీజీటీ అండి. ఓకేనా, టీజీటీకి మరి 1,40,000 వరకు శాలరీ అయితే ఉంటుందండి. 55 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్సీఆర్టీఆర్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ బీడీ చేసి ఉండాలండి. బ్యాచులర్ హానర్ డిగ్రీ అయిన కన్సర్న్ సబ్జెక్ట్ ఉన్నా కూడా సరిపోతుంది. ఓకేనా, 2 years ఇన్ ద 2 years ఇన్ ద 3 years డిగ్రీ కన్సర్న్ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ లేదా అది కూడా లేకున్నట్లయితే బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయిన కన్సర్న్ సబ్జెక్ట్ అంటూ కూడా తెలియజేశారు. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఏమైతే అవసరం లేదన్నట్లుగా అయితే తెలుస్తుంది. కన్సర్న్ సబ్జెక్టులో మీరు పీజీ చేసుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ అండి. 740 ఉన్నాయండి మొత్తము. అంటే లాస్ట్ టైం ఈసారి 1000కి పైగానే ఉంటాయి. 1 lakh వరకు శాలరీ అయితే వస్తుంది. 55 సంవత్సరాలు దాటకూడదు. డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ విభాగంలో డిగ్రీ చేసి ఉండాలి, లేదా బీడీ కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విభాగంలో చేసినా కూడా ఎలిజిబుల్ అండి. ఓకేనా, సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్వాలేదు. నెక్స్ట్ మ్యూజిక్ టీచర్కి 740 ఖాళీ లాస్ట్ టైం ఉన్నాయి, ఈసారి 1000 ఉంటాయి. మరి 50 సంవత్సరాలు దాటకూడదు. బ్యాచులర్ డిగ్రీ విత్ మ్యూజిక్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అండి. దీనికి మరి 1,400 ఖాళీలు ఉండే లాస్ట్ టైం, ఈసారి పెరగవచ్చు. లెవెల్ 1 lakh వరకు అయితే శాలరీ అయితే వస్తుందండి. 35 years అయితే దాటకూడదు. ఓకే, మరి పీఈటీ బ్యాచులర్ డిగ్రీ అయినా ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వారైతే వీటికి ఎలిజిబుల్ అండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, అప్లై చేసుకోవచ్చు. లైబ్రేరియన్ కోర్స్ అండి. 740 ఉన్నాయండి, గమనించాలి. ఈసారి 1000కి పైగా ఉంటాయి. 1 lakh వరకు శాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. 35 years దాటకూడదు. అండ్ ఈఎంఆర్ఎస్ ఎంప్లాయీస్ అయితే 55 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు రిజర్వేషన్ అయితే ఉంటుంది వయో పరిమితిలో. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నెక్స్ట్ స్టాఫ్ నర్స్ అండి. 740 లాస్ట్ టైం ఉన్నాయి, ఈసారి ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ 90,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఏజ్ లిమిట్ 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు. ఈఎంఆర్ఎస్ ఎంప్లాయీస్ అయితే 55 సంవత్సరాలు దాటకూడదండి. మరి క్వాలిఫికేషన్ ఉండాలి. బీఎస్సీ హానర్స్ నర్సింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేదా బీఎస్సీ నర్సింగ్ చేసినా కూడా ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, రిజిస్టర్డ్ యాజ్ ఎ నర్స్ ఆర్ నర్స్ మిడ్వైఫరీ, 2.5 years ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే వార్డెన్ అండి. ఓకేనా, మొత్తము 1,480 ఖాళీలు అండి, చాలా ఎక్కువ ఇవి కూడా. ఓకే, మరి 90,000 వరకు శాలరీ అయితే ఉంటుందండి. మరి దీనికి ఏముండాలండి? 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి, లేదా బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఎనీ డిగ్రీ ఉన్నవారే అప్లై చేసుకోవచ్చు దీనికి, సింపుల్. ఓకే, ఎనీ డిగ్రీ సరిపోతుంది. ఓకే, ఎవరైనా అప్లై చేసుకోవడానికి ఉంటుందండి. చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ చూసినట్లయితే అకౌంటెంట్ అండి. ఓకే, 740 ఖాళీలు, ఈసారి 1000 వరకు ఉంటాయి. 1 lakh వరకు సాలరీ అయితే ఉంటుంది. 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ అయితే 55 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్ ఏజ్ పరంగా ఉంటుంది. మరి ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుందండి, బట్ డిగ్రీలో కామర్స్ ఒక సబ్జెక్ట్గా ఉండాలి. ఓకే, బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు. ఓకే, అందరూ కూడా గమనించాలి. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. విత్ 6 years సర్వీస్ ఇన్ గ్రేడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అవసరం లేదండి. 10 years రెగ్యులర్ సర్వీస్ అవసరం లేదండి. డైరెక్ట్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్, క్యాటరింగ్ అసిస్టెంట్ అండి. దీనికి లాస్ట్ టైం కూడా చాలా మంచి ఖాళీలు ఉన్నాయి. 740, ఈసారి 1000కి పైగా ఉండవచ్చు. 80,000 వరకు శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ అండి? 3 years డిగ్రీ కోర్స్ ఇన్ క్యాటరింగ్ అండి. సో సంబంధిత విభాగంలో క్యాటరింగ్ కోర్సు చేసి ఉండాలి. ఓకేనా, ఎక్స్పీరియన్స్ అయితే అడగడం లేదు. నెక్స్ట్ చౌకీదార్ అండి. మొత్తం 1,480 ఉన్నాయి లాస్ట్ టైం, ఈసారి ఎక్కువనే ఉండవచ్చు. ఆల్మోస్ట్ 50,000 వరకు శాలరీ అయితే వస్తుంది. 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుందండి. ఓకేనా,
మరి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం లేదు, డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. కుక్, ఓకే, మొత్తము 50,000కు పైగానే శాలరీ అయితే వస్తుందండి. 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా వీటికి అవసరం లేదు, అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కౌన్సిలర్ అండి, ఓకేనా. దీనికి ఏముండాలంటే మొత్తం 1 lakh వరకు శాలరీ ఉంటుంది. లాస్ట్ టైం 740 ఖాళీలు ఉన్నాయి, ఈసారి అంతకంటే ఎక్కువనే ఉంటాయి ఫ్రెండ్స్. మామూలు అభ్యర్థులు అయితే 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలు 35, ఓబీసీలు 33 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈఎంఆర్ఎస్ ఎంప్లాయీస్ అయితే 55 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. పీజీ ఉండాలండి దీనికి, ఓకే, పీజీ ఇన్ సైకాలజీ, ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ చూసినట్లయితే డ్రైవర్ అండి, ఓకేనా. దీనికి జస్ట్ 10వ తరగతి ఉంటే సరిపోతుంది, బట్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే తప్పకుండా ఉండాలి, ఓకేనా. సో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారైతే ఎలిజిబుల్గా అయితే దీనికి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్లంబర్ అండి, ఎలక్ట్రీషియన్ ప్లంబర్. దీనికి జస్ట్ 10వ తరగతితో పాటు ఐటీఐ సంబంధిత విభాగంలో మీరు కోర్స్ చేసి అయితే ఉండాలండి, ఐటీఐ కోర్సు అది ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ కూడా చాలా బాగా ఇస్తారండి. వీటికి కూడా ఆల్మోస్ట్ ఒక 60,000 వరకు అయితే శాలరీ వస్తుందండి, ఓకే. నెక్స్ట్ గార్డెనర్ అండి, దీనికి జస్ట్ 10వ తరగతి ఉంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ 50,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, అందరూ అప్లై చేసుకోవచ్చు. గార్డెనర్. నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలండి. లాస్ట్ టైం 1480 ఉన్నాయి, ఈసారి పెరిగే అవకాశం ఉంది. 60,000 వరకు శాలరీ అయితే వస్తుంది. దీనికి ఇంటర్ ఉంటే సరిపోతుందండి, ఓకే, ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ల్యాబ్ అటెండెంట్ అండి, దీనికి మరి లాస్ట్ టైం 740 ఉన్నాయి, ఈసారి పెరగవచ్చు. 50,000 వరకు శాలరీ అయితే వస్తుందండి. 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుందండి. 12th సైన్స్ స్ట్రీమ్లో పాస్ అయి ఉన్నా సరిపోతుంది, ఓకే. డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్ అనేటువంటి కోర్స్ చేసి ఉండాలి 10th అయితే, లేదా మీరు ఇంటర్లోనే డైరెక్ట్గా సైన్స్ కోర్స్ చేసిన ఎలిజిబుల్, అంటే బైపీసీ కోర్స్ చేసిన వారు ఎలిజిబుల్, సింపుల్, ఓకే. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ మెస్ హెల్పర్ అండి, దీన్ని కూడా జస్ట్ 10వ తరగతి ఉంటే సరిపోతుంది. 50,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా దీనికి అవసరం లేదు. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండి, మొత్తం 80,000 వరకు శాలరీ అయితే ఉంటుందండి దీనికి, ఓకే. దీనికి మరి ఇక్కడ చూద్దాము. ఎక్స్పీరియన్స్ జస్ట్ మనకి ఇక్కడ 10 ఇంటర్ ఉంటే సరిపోతుందండి, ఓకే. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నాట్ అప్లికేబుల్ అని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. బట్ 10th ఇంటర్ ఉన్నవారైతే వీటికి అప్లై చేసుకోవచ్చండి. ఆల్మోస్ట్ 80,000 వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరము లేదు. నెక్స్ట్ స్వీపర్ అండి, దీనికి జస్ట్ 10వ తరగతి ఉంటే సరిపోతుందండి. ఆల్మోస్ట్ 50,000 వరకు శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదు. సో గైస్, ఇవన్నీ కూడా ఖాళీలండి. ఎవరు అర్హులు ఏంటి అనే వివరాలు, శాలరీ ఎంత, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా క్లియర్గా చూసాము. సో గైస్, వన్స్ నోటిఫికేషన్ విడుదలవ్వగానే మీకు ఏ విధంగా అప్లై చేయాలనే వివరాలు అయితే మీకు క్లియర్గా తెలియజేస్తాను. సిలబస్ పైన కూడా వీడియో చేయడం జరుగుతుంది. సో గైస్, మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.